హలో డెవలపర్స్. సో ఈ వీడియోలో మనం విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేస్తున్నాం. సో సింపుల్గా మీరు ఇక్కడ టైప్ చేయండి, గూగుల్ ఓపెన్ చేసి విజువల్ స్టూడియో కోడ్, అండ్ ఇక్కడ మనకు వెబ్సైట్ వచ్చేస్తుంది code.visualstudio.com. మీరు ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేయండి. ఓకే, ఎందుకంటే వేరే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తే ప్రాబబిలిటీ ఉంటుంది వైరస్ వచ్చేస్తుంది అట్లా. ఓకే, సో విండోస్ ఉంటే విండోస్ ఇన్స్టాల్ చేసుకోండి, లేకపోతే మ్యాక్ ఉంటే మ్యాక్, లైనక్స్ ఉంటే లైనక్స్. ఓకే, సో ఈ పర్టికులర్ నా ల్యాప్టాప్లో విండోస్ ఇన్స్టాల్ అయింది, సో అందుకోసం నేను విండోస్ డౌన్లోడ్ చేస్తున్నా. సో డౌన్లోడింగ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో ఇదే డిపెండ్ అపాన్ ద సిస్టమ్ కాన్ఫిగరేషన్, ఇంటర్నెట్ స్పీడ్ కొంచెం టైం తీసుకుంటుంది. వెయిట్ చేద్దాం. నేను ఇప్పుడు ఏది కూడా స్కిప్ చేస్తలే. ఒక మీరు ఫార్వర్డ్ చేసుకోవాలంటే ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అండ్ రన్ చేస్తున్నా. రన్ చేస్తే కొంచెం టైం తీసుకొని ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయిపోయింది. సో సింపుల్గా ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ ఆప్షన్ క్లిక్ చేయండి, తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి, తర్వాత నెక్స్ట్ 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 సింపుల్గా. ఓకే, అండ్ ఇక్కడ మనకు ఆప్షన్స్ వస్తున్నాయి. సో ఇవి అన్నీ చెక్ చేసుకోండి, అండ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయండి, ఇన్స్టాల్ క్లిక్ చేయండి. ఇన్స్టాలేషన్ ఒక ఫ్యూ సెకండ్లో ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. అండ్ ఇది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు కొన్ని ఎక్స్టెన్షన్ కూడా నేను దీనిలో ఇన్స్టాల్ చేస్తున్నా. సో ఆ లైక్ ఎక్స్టెన్షన్స్ మనం కోడ్ రాసేటప్పుడు మనకు ఏదైనా షార్ట్ కట్స్ కమాండ్ యూజ్ చేసుకోవాలి, మన కోడ్ ఫాస్ట్గా రన్ చేయాలి, మనం ప్రాజెక్ట్ ఫాస్ట్గా యూజ్ చేసుకోవాలంటే ఆ కమాండ్స్ మనకు యూజ్ అయిపోతుంది. ఓకే, సో దాని కమాండ్ కోసం మనం కంపల్సరీ ఆ ఎక్స్టెన్షన్స్ మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఇవి బ్లాక్ థీమ్ నేను చేంజ్ చేస్తున్నా, వైట్ టు కన్వర్ట్ చేసుకుంటా నేను. ఇక్కడ మనకు థీమ్ వచ్చేసింది. సో బ్రౌజ్ థీమ్ నాకు లైట్ కావాలని, వైట్ కావాలని. ఓకే, సో నెక్స్ట్ క్లోజ్ చేస్తున్నాను, కొంచెం మ్యాక్సిమం చేసుకుంటా. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కోడ్ రన్నర్ నేను ఇన్స్టాల్ చేస్తున్నా. సో ఆల్రెడీ ఇది ఇన్స్టాల్ అయిపోయింది ఏమో. ఓకే, ఇది బై డిఫాల్ట్ ఆల్రెడీ. సో మీరు ఏం చేయండి అంటే కోడ్ రన్నర్ ఇన్స్టాల్ చేసుకోండి, జాంగో ఇన్స్టాల్ చేసుకోండి, అండ్ HTML CSS ఇన్స్టాల్ చేసుకోండి, అండ్ పైథాన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇవి చాలు. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఇన్స్టాల్ చేసిన తర్వాత సెట్టింగ్స్లో ఒక చెక్ చేసుకోండి. ఫస్ట్ సెట్టింగ్కి వెళ్ళండి. సెట్టింగ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఎక్స్టెన్షన్స్. సో ఎక్స్టెన్షన్కి క్లిక్ చేసిన తర్వాత కింద మనకు రన్ కోడ్ కాన్ఫిగరేషన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ జస్ట్ స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రన్ ఇన్ టర్మినల్ ఉంటుంది. సో ఇది కంపల్సరీ చెక్ ఉండాలి. ఒకవేళ ఇది చెక్ లేకపోతే ఏమవుతుంది అంటే మనం ఏదైనా టర్మినల్లో కన్సోల్లో ఏదైనా కమాండ్ రన్ చేస్తే రన్ కాదు. ఇవి ఎందుకు రన్ అవుతుంది అంటే ఇది అన్చెక్ ఉంటుంది. సో ఫస్ట్ ఇవి కంపల్సరీ రన్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వీడియో నుంచి డైరెక్ట్గా మనం జాంగో దీంట్లో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇవి ఇన్స్టాల్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఓకే గైస్.